మనకు కంప్యూటర్ అనేది మనకేంటంటే సాఫ్ట్‌వేర్ అంటే డెఫినిషన్ పరంగా చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని కాంబినేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని సాఫ్ట్‌వేర్ అని కాల్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఓకే సార్. ఒక సాఫ్ట్‌వేర్ అనేది పనిచేయాలంటే మనకేంటంటే ఒక హార్డ్‌వేర్ అనేది ఉండాలి. సాఫ్ట్‌వేర్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మనకు ఒక వర్క్‌ని వచ్చేసి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేయకుండా అది అప్లికేషన్ ద్వారా నాకు యూజ్ చేసేది సాఫ్ట్‌వేర్. అంటే మనకు ఆ వర్క్‌ని సింప్లిఫై చేయడం కోసం సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తాను. ఓకే. అంటే ఇక్కడ నాకు ఓకే సార్. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌ని కాంబినేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని సాఫ్ట్‌వేర్ అంటాం. ఓకే. మరి ఈ సాఫ్ట్‌వేర్‌లో ఓకే. వచ్చేసి మనకేంటంటే టైప్స్‌గా డివైడ్ చేసున్నాయి. ఏంటంటే 2 టైప్స్‌గా డివైడ్ చేస్తున్నాయి. లైక్ వచ్చేసి ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అని, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అని. సాఫ్ట్‌వేర్‌లో వచ్చేసి ఏంటంటే 2 టైప్స్‌గా ఉంటాయి. ఒకటి సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. మరి ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఓకే అంటే సార్. ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో తెలవాలి నాకు. ఇక్కడ నాకు సిస్టమ్ సాఫ్ట్‌వేర్ మీన్స్ ఏంటంటే హార్డ్‌వేర్‌కి, యూజర్‌కి హార్డ్‌వేర్‌కి, యూజర్‌కి ఒక మీడియేటర్ లెక్క వర్క్ అయ్యేదాన్ని సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పొచ్చంటే మన మొబైలే ఉంది. మొబైల్‌లో వచ్చేసి నాకు ఓన్లీ బ్లాక్ స్క్రీన్ కనబడితే ఏమన్నా అర్థం అవుతదా? అంటే మొబైల్ ఉంది. దాంట్లో అవును. ఏం కనబడట్లేదు. అంటే ఏం స్క్రీన్ కనబడట్లేదు. ఏం యాప్స్ కనబడట్లేదు. అంటే ఇప్పుడు మనకేమన్నా అండర్‌స్టాండ్ అవుతదా? లేదు. లేదు. అంటే మనకేంటి హార్డ్‌వేర్‌కి, యూజర్‌కి ఒక మీడియేటర్ లెక్క వర్క్ అయ్యేదాన్ని ఏమంటారంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటాం. ఏంటి ఇటు ఒక ఓకే. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంది. ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఉంది. ఆ ఎలక్ట్రానిక్ మెటీరియల్‌ను అండ్ యూజర్ అంటే మనమే కదా! అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్‌కి యెస్. మధ్యలో అండ్ యూజర్‌కి మధ్యలో వచ్చేసి ఇంటరాక్షన్ అనేది డెవలప్ చేయడం కోసం ఇచ్చేదాన్ని ఏమంటారంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అని కాల్ చేస్తాం. ఓకే. ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌కి వచ్చేసి మనకేంటంటే దీన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు. సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ని ఏమని కాల్ చేస్తామంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోపట మళ్ళీ టైప్స్‌కి డివైడ్ చేసుంటాయి. ఓకే. జస్ట్ అవి చెప్తున్నాను. సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌కి మనకి ఎగ్జాంపుల్‌గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనుకున్నాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వచ్చేసి ఓకే. మనకి ఏంటంటే టైప్స్‌కి డివైడ్ చేస్తున్నాయి. ఏమేం టైప్స్‌కి డివైడ్ చేస్తున్నాయంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏం టైప్స్ అంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇక్కడ మరి సింగిల్ యూజర్ అంటే ఏంటి? మల్టీ యూజర్ అంటే ఏంటి? మల్టీ టాస్క్ అంటే ఏంటో తెలవాలి మనకు. ఓకే. ఈ సింగిల్ యూజర్ మీన్స్ ఏంటంటే ఎట్ ఏ టైం ఒకటే వర్క్ మాత్రమే పర్ఫామ్ చేయగలిగితే దాన్ని ఏమంటారంటే సింగిల్ యూజర్ అంటాం. అంటే లైక్ వచ్చేసి నేను ఒక పని చేస్తున్నప్పుడు ఒకటే పని చేయగలిగితే ఇంకొక పని చేయలేకపోతే దాన్ని ఏమంటారంటే సింగిల్ యూజర్ అంటాం. అంటే ఓకే సార్. ఇప్పుడు సపోజ్ ఎలా అంటే మనకు మొబైల్ పరంగా చెప్పాలనుకోండి. మొబైల్ ఎక్కువ మన హ్యాండ్‌లో ఉంటది కాబట్టి. ఇప్పుడు లైక్ బేసిక్ మొబైల్స్ ఉన్నాయనుకోండి. బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్. అంటే స్మార్ట్ మొబైల్స్ రాకముందు యూజ్ చేసేటి బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్ యూజ్ చేసాం. ఇప్పుడు మనకు దాని ఫంక్షనాలిటీ ఓకే. ప్రకారం చెప్పుకున్నట్టయితే ఒక ఫంక్షనాలిటీ ప్రకారం ఏం చేస్తున్నామంటే నేను ఒక పని చేస్తున్నప్పుడు, ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొక పని చేయలేనన్నట్టు. అంటే నాకేంటి ఎట్ ఏ టైం ఒకటే వర్క్ మాత్రమే పర్ఫామ్ అవుతే దాన్ని ఏమంటారంటే సింగిల్ యూజర్ అంటాం. లైక్ వచ్చేసి బేసిక్ మొబైల్‌లో ఏం చేస్తానంటే నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తున్నప్పుడు నేను వేరే యాప్స్ ఇట్లా ఓపెన్ చేసి చూడడానికి ఛాన్సెస్ ఉండవు. అంటే ఇప్పుడు సపోజ్ నేను కాల్ చేస్తున్న టైంకి లైక్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయడమో, కాంటాక్ట్స్ ఓపెన్ చేయాలనుకున్నా కూడా పాసిబిలిటీ కాదు. ఎందుకంటే దానిలో వర్క్ అయ్యేది ఏంటంటే ఎట్ ఏ టైం ఒకటే సింగిల్ యూజర్. అంటే ఎట్ ఏ టైం ఒకటే వర్క్ మాత్రమే వర్క్ అవుతది. అలాగే దాన్ని ఏమంటారంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఏంటి ఏమని కాల్ చేస్తాం? సింగిల్ యూజర్ అని కాల్ చేస్తాం. అంటే ఇక్కడ నాకేంటి సింగిల్ యూజర్ అంటే ఎట్ ఏ టైం ఒకటే వర్క్ మాత్రమే పర్ఫామ్ చేయగలిగితే దాన్ని సింగిల్ యూజర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మల్టీ యూజర్ అంటున్నాం. మల్టీ యూజర్ మీన్స్ ఏంటంటే ఎట్ ఏ టైం మోర్ దాన్ వన్. అంటే ఒక్కొక్క పని చేస్తూ ఇంకొక పని చేయగలిగితే దాన్ని ఏమంటారంటే మల్టీ యూజర్ అని కాల్ చేస్తాం. అంటే లైక్ వచ్చేసి మనకి ఏంటంటే మన స్మార్ట్ ఫోన్ అనుకోండి. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లో వచ్చేసి నేను ఒక పని చేస్తున్నాను. ఒక పని చేస్తున్న టైం లోపల ఇంకొక వర్క్ కూడా చేయగలిగితే సేమ్ టైం లోపల ఇంకొక వర్క్ కూడా చేయగలిగితే దాన్ని ఏమంటారంటే మల్టీ యూజర్ అని కాల్ చేస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ నేను కాల్ యెస్ చేస్తూ సార్. కాల్ చేస్తూ కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. లేకపోతే వాట్సాప్‌లో వచ్చేసి నేను వేరే యాప్స్ ఓపెన్ చేస్తున్నాను. అంటే వేరేతో చాట్ చేస్తున్నాను. అంటే ఎట్ ఏ టైమ్ పాసిబిలిటీ అవుతున్నాయి కదా! సేమ్ టైమ్ లోపట డిఫరెంట్ వర్క్స్ అనేది పాసిబిలిటీ అవుతాయి. దాన్ని ఏమంటారంటే మల్టీ యూజర్ అని కాల్ చేస్తాం. దెన్ ఇంకొక టైప్ వచ్చేసి ఏంటంటే మల్టీ టాస్క్ అంటున్నాం. మల్టీ టాస్క్ మీన్స్ ఏంటంటే ఒకటే సీపీయూలో వచ్చేసి నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది కనెక్ట్ అయితే ఒకటే సిపిఎం మీద నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే మీన్స్ ఏంటి మీరు కనెక్ట్ అయ్యారు నేను కనెక్ట్ అయ్యాను
ఇంకా సంథింగ్ వేరే వాళ్ళు క్యాండిడేట్స్ సేమ్ సిపి మీద నెంబర్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ అవుతే దాన్ని ఏమంటారంటే మల్టీ టాస్క్ అని కాల్ చేస్తాం. ఓకేనా. అంటే ఇక్కడ నాకు సాఫ్ట్వేర్ అంటే ఏమనుకున్నాం, collection of programs. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కాంబినేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సాఫ్ట్వేర్ అన్నాం. ఓకే. ఈ సాఫ్ట్వేర్లో 2 Yes, టైప్స్ sir. ఉన్నాయి అనుకున్నాం. ఏంటివి? సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ సెకండ్ వన్ System వచ్చేసి applications, ఎస్ application software. సిస్టమ్ సాఫ్ట్వేర్లో వచ్చేసి మళ్ళీ ఏం టైప్స్గా డివైడ్ చేసామంటే దానిలో సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. Multitask. ఓకే. తర్వాత మనకి ఇక్కడ Yes. మనం ప్రోగ్రామింగ్ చేసేది వచ్చేసి ఏంటంటే ఎక్కువ వచ్చేసి మనం దేని గురించి చేస్తున్నామంటే ఇప్పుడు మనకు అన్ని ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కువ దేని మీద ఉంటాయంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఉంటాయి. ఏముంటాయి? అప్లికేషన్ సాఫ్ట్వేర్కి డెవలప్ చేయాలి. ఓకే. ఇప్పుడు నాకు ఏంటి సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సాఫ్ట్వేర్స్ గురించి వదిలేసేయండి. ఏది? సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి వదిలేయండి. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నాను. Okay. ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఒక జాబ్కి అప్లై చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు సేమ్ అన్ని జాబ్స్కి సేమ్ అప్లికేషన్ ఉంటుందా, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు నాకు No, different. డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక హార్మిక్ జాబ్కి Yes. అప్లై చేస్తే ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. సపోజ్ ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తే ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. సంథింగ్ నేవీకి అప్లై చేస్తే ఒక డిపార్ట్మెంట్, ప్రెస్కి అప్లై చేస్తే ఒక టైప్ ఆఫ్గా ఉంటుంది. అంటే ఇక్కడ నాకు ఏంటి యూసేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ దీన్ని డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ఏదైనా ఒక పర్టికులర్ పనికైనా ఏదైనా ఒక పర్టికులర్ యూసేజ్ కోసం డెవలప్ చేసేదాన్ని ఏమంటారంటే మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. ఏదైనా ఒక పర్టికులర్ పనికైనా లేదైనా ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్ కోసం డెవలప్ చేసిన దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే మనకు లైక్ ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి. హాస్పిటల్లో మనకు సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి నేను కాలేజీలో యూజ్ చేస్తా అంటే వర్క్ అవుతుందా? అంటే దాని మోడల్ లోపల నేను కాలేజ్ లోపల యూజ్ చేస్తా అంటే వర్క్ అవుతుందా? హాస్పిటల్ రిలేటెడ్ వచ్చేసి ఎంతమంది పేషెంట్స్ జాయిన్ అవుతున్నారు, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది ఒక సాఫ్ట్వేర్ ద్వారా ట్రాక్ చేస్తుంటాం. అదే కాలేజ్లో అయితే మనకి ఏంటి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఏంటి ఫీజు డీటెయిల్స్ ఏంటి, పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది అది ట్రాక్ చేయడానికి. అంటే ఇక్కడ నాకు ఏంటి డిఫరెంట్ బిజినెస్ మోడల్స్, Different applications. Yeah. అట్లా మనకు ఏదైనా ఒక పర్టికులర్ మోడల్కైనా ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్కైనా పర్టికులర్ యూసేజ్ కోసం డెవలప్ చేసిన దాన్ని ఏమని కాల్ చేస్తామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని కాల్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎక్కువ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేది డెవలప్ చేస్తుంటాం. ఓకేనా. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి దేనికోసం మనం రిక్రూట్ చేసుకుంటారంటే కంపెనీస్, ఐటీ కంపెనీస్ వచ్చేసి ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడం కోసం రిక్రూట్ చేసుకుంటారు. మరి ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కూడా రిక్రూట్ చేసుకుంటారు. కానీ మనకి ఏంటంటే మనకు వచ్చేసి ఏంటి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనైతే మనకి ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. ఓకే. అంటే ఛాన్సెస్ అనేది ఆ రేంజ్లో ఉంటాయి. ఇక్కడ మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే అర్థమైందా? సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే డిఫరెన్స్ అనేది. మరి ఇవి డెవలప్ చేయడానికి సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికైనా అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికైనా లాంగ్వేజ్ అనేది రావాలి మనకు. ఏంటి? లాంగ్వేజ్. నార్మల్గా లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ మీడియం అంటాం. కానీ ఇక్కడ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు రావాలన్నమాట. మరి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చేసి నాకు ఏంటంటే 3 typesకి డివైడ్ చేస్తున్నాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చేసి 3 typesకి డివైడ్. మరి ఈ లాంగ్వేజ్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయడానికి. ఐదర్ మనకి ఏంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అయినా కావచ్చు, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయినా డెవలప్ చేసుకోవడం కోసం మనకి ఏది యూజ్ చేస్తామంటే లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ లాంగ్వేజ్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మనకు కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి మరి? మెషిన్ లాంగ్వేజ్. దాన్నే బైనరీ లాంగ్వేజ్ అని కూడా కాల్ చేస్తాం. ఓకే. బైనరీ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ టైప్ చేస్తాం కానీ దానికి అర్థం ఏది 0 1s మాత్రమే అర్థం అవుతుంది, ఇంకేది అర్థం కాదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం డెవలప్ చేస్తున్నాం అంటే మిషన్ సంబంధించి ప్రోగ్రామ్ డెవలప్ చేయాలన్నా లేకపోతే యూజర్ సంబంధించి ప్రోగ్రామ్ డెవలప్ చేయాలన్నా ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయాలంటే లాంగ్వేజ్ అనేది కంపల్సరీ కావాలంట. ఓకే. మరి ఈ లాంగ్వేజ్లో వచ్చేసి ఏంటంటే 3 types డివైడ్ చేసి ఉన్నాయి. లైక్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ అన్నాం. ఈ లో లెవెల్ లాంగ్వేజ్, సెకండ్ వన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్, థర్డ్ వన్ వచ్చేసి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అన్నాం.
మరి ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మెయిన్గా మిషన్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేయడం కోసం. అంటే మిషన్కి అర్థమయ్యే ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేయడం కోసం మనకి ఏం చేస్తామంటే లో లెవెల్ లాంగ్వేజ్ లోపల చేస్తాం. అంటే మిషన్ రిలేటెడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక సిపియు ఉంది, ఇప్పుడు లైక్ ఒక మొబైలే ఉందనుకోండి, మొబైల్ లోపల అన్ని సాఫ్ట్వేర్స్ పనిచేస్తాయి, కొన్ని సాఫ్ట్వేర్స్ మాత్రమే పనిచేస్తాయి. కొన్ని అంటే డిపెండ్స్ ఆన్ only some. ఇప్పుడు మనకు డిపెండ్స్ ఆన్ దాని కాన్ఫిగరేషన్ బట్టి. ఇప్పుడు సపోజ్ నేను ఒక 10,000 బట్టి పర్చేజ్ చేస్తే దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఒక 40,000 పెట్టేసి మొబైల్ Yes. కొన్నాను, దానిలో మనకి ఏంటి గేమ్స్ అన్ని, గ్రాఫిక్ కార్డు ఇట్లా ఉండే మనకి ఏంటి అన్ని యాప్స్ అనేది వర్క్ అవుతుంటాయి. అలా మనకి ఏంటంటే అది ఏదేది వర్కౌట్ కావాలన్నది ఏంటంటే మనకు మిషన్కి సంబంధించి ప్రోగ్రామ్ అంతా డెవలప్ చేసేది దాన్ని ఏమంటారంటే మిషన్ ప్రోగ్రామింగ్ అంటాం. అదంతా దేనిలో డెవలప్ చేస్తామంటే లో లెవెల్ లాంగ్వేజ్ లోపలే చేస్తాం. ఏ కేటగిరీ వచ్చేసి ఏంటి లో లెవెల్ లాంగ్వేజ్ కేటగిరీ లోపలే చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్కి వచ్చేసి ఏంటంటే అడా అనే లాంగ్వేజ్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్కి వచ్చేసి అడా అనే లాంగ్వేజ్. Okay, Ada. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. హై లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ ఏంటంటే యూజర్కి అండర్స్టాండ్ అయ్యే ప్రోగ్రామ్స్ మాత్రమే డెవలప్ చేసుకోవాలి అనుకుంటే. అంటే యూజర్ అంటే ఎవరు? మనమే కదా. ఇంత మనకి ఏంటి ఓన్లీ Yes, sir. మిషన్కి సంబంధించి మాత్రమే డెవలప్ చేయాలనుకుంటే లో లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అదే మనకు హై లెవెల్ మీన్స్ ఏంటంటే ఓన్లీ యూజర్కి మాత్రమే అండర్స్టాండ్ కావాలి. అంటే మనం రాసే ప్రోగ్రామ్ యూజర్కి మాత్రం అర్థం అవుతే సరిపోతుంది, మిషన్కి అర్థం కానవసరం లేదండి. అలా డెవలప్ చేసేదాన్ని ఏమంటారంటే హై లెవెల్ Okay. లాంగ్వేజ్ అని కాల్ చేస్తాం. High level. దీనికి ఎగ్జాంపుల్కి వచ్చేసి మనకి ఏం చేసుకోవచ్చు అంటే మనకు దేని కిందకి వస్తుంది అంటే జావా అనేది, కోబాల్ అనేది, పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ కింద తీసుకుంటాం నేను. ఏమేమి లాంగ్వేజ్ అంటే Okay, sir. హై లెవెల్ లాంగ్వేజ్ కిందకి వచ్చేసి ఏంటి ఓన్లీ యూజర్కి అండర్స్టాండ్ అయ్యే ప్రోగ్రామ్స్ మాత్రమే డెవలప్ చేయొచ్చినట్టు. అంటే లైక్ వచ్చేసి మనకి ఏంటి ఎగ్జాంపుల్గా కోబాల్ అనేది, జావా, పైథాన్ అనేది మనకి ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. Python. ఎస్, ఇప్పుడు మనం నేర్చుకునే పైథాన్ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ కింద తీసుకుంటాం నేను. అంటే ఇక్కడ మనం దీనిలో డెవలప్ చేసేది ఏంటి Okay, sir. ఓన్లీ యూజర్ సంబంధించిన అప్లికేషన్స్ మాత్రమే డెవలప్ చేస్తాం నేను. అంటే మనకేంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేది ఏంటి ఏదైనా ఒక పర్టికులర్ వర్క్ అయినా ఏదైనా ఒక పర్టికులర్ యూసేజ్ కోసం డెవలప్ చేసిన దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు మనకేంటి హై లెవెల్ Yes, sir. లాంగ్వేజ్లో డెవలప్ చేసేది అన్ని దేని కేటగిరీ కింద తీసుకుంటామంటే మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం కోసమే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది తీసుకుంటాం. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సార్ నాకు ఒక డౌట్ ఇప్పుడు. చెప్పండి. హలో, చెప్పండి. ఇప్పుడు అప్లికేషన్ సాఫ్ట్వేర్ మీరు డిఫరెంట్ పర్పసెస్ కి యూజ్ చేస్తారన్నారు, లైక్ యూనిక్ వన్ కాదన్నారు కదా. యూనిక్ బట్ అంటే ఇప్పుడు అప్లికేషన్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ పర్పస్ కి మనం యూజ్ చేస్తాం కదా, లైక్ యూనిక్ అంటే సేమ్ దానికి యూజ్ ఉండదు కదా. డిఫరెంట్ అండ్ బిజినెస్ మోడల్. పైథాన్ ఎలా వస్తుంది దాని కేటగిరీకి, అంటే హై లెవెల్ లాంగ్వేజ్ దాని కేటగిరీకి ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి ఏంటంటే అంటే ఇది ఓన్లీ యూజర్ కే కదా అట్లా అంటున్నా. అదే మేడం, ఇప్పుడు ఏంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏమనుకున్నాం, ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్ అన్నాం. ఏంటి ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్ అన్నాం. అంటే ఇప్పుడు సపోజ్ నా బిజినెస్ ఏంటి, ఒక హాస్పిటల్ ఉంది, ఒక 10,000 బెడ్స్ సంబంధించిన ఒక హాస్పిటల్ ఉంది, దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు నాకేంటి సపోజ్ ఒక థియేటర్ ఉంది, ఆ థియేటర్కి వచ్చేసి ఏంటి ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నారని దాన్ని మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక బిజినెస్ మోడల్, ఇది ఒక బిజినెస్ మోడల్. అంటే ఆ బిజినెస్ మోడల్స్ అనేది మనకేంటి వాటిని అంటే డెవలప్ చేసుకోవడం కోసం, అంటే వాటి యూసేజ్ కోసం డెవలప్ చేసిన దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నాం. మరి ఇక్కడ లాంగ్వేజ్ లోపల ఏంటంటే నేను ఏం చెప్తున్నాను, మిషన్కి సంబంధించి వచ్చేసి ఏంటి లాంగ్వేజ్లో వచ్చేసి ఏంటి 3 టైప్స్గా డివైడ్ చేసామన్నాం. ఒకటి లో లెవెల్ అంటే ఓన్లీ మిషన్ సంబంధించి మాత్రమే ప్రోగ్రామింగ్ డెవలప్ చేసుకుంటే, అంటే ఓన్లీ మిషన్ సంబంధించి మాత్రమే డెవలప్ చేసుకుంటాం. అంటే మిషన్ అంటే ఇప్పుడు సపోజ్ నాకు నా సిపియు ఉంది, నా సిపియూలో వచ్చేసి ఏంటి అన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తానని నేను ఒక 10,000 బట్టి ఒక పర్చేజ్ చేశాను, సిపియూ పర్చేజ్ చేశాను అనుకోండి. ఆ 10,000 దాని లోపల అన్ని సాఫ్ట్వేర్స్ పనిచేస్తాయా? లైక్ వచ్చేసి ఏంటి 3D సాఫ్ట్వేర్స్, మాయా ఇటువంటి సాఫ్ట్వేర్స్ అనేది పనిచేస్తాయా? అంటే దాని సాఫ్ట్వేర్కి వచ్చేసి మనకేంటి దాని హార్డ్వేర్కి వచ్చేసి నేను ఒక ప్రోగ్రామింగ్ రాస్తాను అన్నట్టు. అదంతా ప్రోగ్రామింగ్ అంతా డెవలప్ చేసేది ఎక్కడ అంటే లో లెవెల్ లాంగ్వేజ్ లోపల వేస్తాను. అంటే ఈ మిషన్ అనేది ఏ సాఫ్ట్వేర్స్కి పనిచేయాలి, ఏంటి ఈ మిషన్ అనేది ఏ సాఫ్ట్వేర్స్కి మాత్రమే పనిచేయాలనేది నేను దానిలో ప్రోగ్రామింగ్ రాస్తాను. అంటే ఆ సాఫ్ట్వేర్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, మిగతా సాఫ్ట్వేర్స్కి అనేది సపోర్ట్ చేయదు. అంటే ఇదంతా మనకి ఏంటంటే రోమ్ చిప్ అని ఉంటుంది, హార్డ్వేర్ రిలేటెడ్ వచ్చేసి ఏంటంటే రోమ్ అని ఉంటుంది.
నార్మల్గా మీకు ర్యామ్ అనేది వినే ఉంటారు కదా. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటాం. ర్యాండమ్ యాక్సెస్. ఎస్ సార్. అలా రోమ్ కూడా ఉంటుంది అన్నట్టు. మనకు ప్రతి మిషన్కి వచ్చేసి రోమ్ మెమొరీ అని ఉంటుంది. ఆ రోమ్ మెమొరీ లోపల ఏంటంటే మిషన్ అనేది ఏమేమి సాఫ్ట్వేర్స్ పనిచేయాలని అంతా రోమ్ చిప్ లోపల రాస్తారు అన్నట్టు. అంటే అదంతా మనకేంటి దేనికి సంబంధించి లో లెవెల్ లాంగ్వేజ్ లోపల లోడ్ చేస్తాం మనం. అంటే ఒక మిషన్ సంబంధించి ప్రోగ్రామింగ్ అంతా డెవలప్ చేయాలంటే లో లెవెల్ లాంగ్వేజ్. ఓన్లీ యూజర్ సంబంధించి అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్ అయినా మనకేంటి ఏదైనా ఒక పర్టికులర్ యూసేజ్ కోసమైనా డెవలప్ చేసిన దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండి. హై లెవెల్. ఎస్. హై లెవెల్లో ఓకే. వచ్చేసి మనకి ఏం చెప్పుకున్నాం, కోబాల్ అన్నాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి, జావా అనుకున్నాం. పైథాన్ అనేది కూడా హై లెవెల్ లాంగ్వేజ్ కింద తీసుకుంటాం మనం. ఓకే. తర్వాత నెక్స్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. ఇక్కడ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ ఏంటంటే ఇటు మిషన్కి అర్థం కావాలి, అంటే మనం డెవలప్ చేసే ప్రోగ్రామ్ ఇటు మిషన్కి అర్థం కావాలి అండ్ యూజర్కి అర్థం కావాలి. ఇటు మిషన్కి అర్థం కావాలి, ఇటు యూజర్కి అర్థం కావాలంటే మనం దేనిలో డెవలప్ చేస్తామంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్లో డెవలప్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్కి వచ్చేసి ఏంటంటే C++ అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ కింద తీసుకుంటాం. C అండ్ C++ అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్కి తీసుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు నాకేంటి మనం డెవలప్ చేసే ప్రోగ్రామ్ వచ్చేసి మిషన్కి అర్థం కావాలి, ఇటు యూజర్కి అర్థం కావాలి. అంటే లైక్ వచ్చేసి ఎట్లా అంటే రోబోటిక్స్ ఉంది. రోబోటిక్స్లో వచ్చేసి మనకేంటి ఇప్పుడు మనం ఏంటి మిషన్కి ఒక ప్రోగ్రామ్ రాయాలి, యాజ్ వెల్ యాజ్గా మనకేంటి యూజర్కి అర్థమయ్యేటట్టు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకునేటట్టు దీనికి ఒక ప్రోగ్రామ్ రాయాలి. అంటే ఇక్కడ నాకేంటి బోత్ సైమల్టేనియస్గా వర్కౌట్ కావాలి. ఇప్పుడు సపోజ్ మన ఆపరేటింగ్ సిస్టమే ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమే ఉంది. ఇప్పుడు నాకేంటి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి ఏంటి అటు మిషన్కి ఇన్స్ట్రక్షన్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్గా మనకి ఏంటి యూజర్కి వచ్చేసి మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే సేమ్గా వచ్చేసి మనకేంటి ఇటు యూజర్కి అర్థం కావాలి, అటు మిషన్కి అర్థం కావాలనుకుంటే మనం ఏం యూజ్ చేస్తామంటే C++ అనేది యూజ్ చేస్తాం. అంటే లైక్ వచ్చేసి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం నేను. ఓకే. ఎస్. ఇది మనకు దేనికి సంబంధించి వచ్చేసి మనకేంటి జస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి దేని గురించి చెప్తున్నానంటే మనకు సాఫ్ట్వేర్లో వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటాయి, లాంగ్వేజ్ లోపల ఏ విధంగా ఉంటాయి.